ఏమంటున్నావు శివగామి? నీకేమైనా మతిపోయిందా? ఇలా మాట్లాడుతున్నావు? లేదు, నా బుర్ర ఇప్పుడే సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. నువ్వు ఇలా ఆలోచిస్తావని అనుకోలేదు. ఇలాగే ఆలోచించాలని అర్థమైంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్పిన సిద్ధాంతం రబ్బిష్. కానీ ఇప్పుడు మన చెంపని టచ్ చేస్తే తిరిగి కొట్టిన వాళ్ళ ఒళ్ళంతా హూనం చేయాలి. ఇది ఇప్పటి రూల్. మేడం, ఇది సరైన పద్ధతి కాదేమో మేడం. ఏ పరిస్థితికి అనుగుణంగా మనం మారకూడదా? మహాభారతంలో ధర్మం గెలిచింది ధర్మాన్ని ఫాలో అవుతున్న పాండవుల వల్ల కాదు, కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు వల్ల. ఇప్పుడు మంచితనం మన బలహీనత అనుకుంటారు, సైలెంట్ గా ఉంటే జాతకాన్ని తనం అనుకుంటారు. మన వైపు కోపంగా చూసిన వాడికి చూపే లేకుండా చేయాలి. మనల్ని టచ్ చేసిన వాడికి చెయ్యి పని చేయకుండా చేయాలి.